నమస్తే. 2017లో మలయాళ నటిపై జరిగిన ఆ దారుణమైన దాడి కేసుకు సంబంధించిన డీటెయిల్డ్ విశ్లేషణ 3వ భాగానికి స్వాగతం. అసలు టైం వేస్ట్ చేయకుండా మనం నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక ధైర్యవంతమైన పోలీస్ కంప్లైంట్ మొత్తం ఇండస్ట్రీని కుదిపేసిన ఒక భారీ స్కాండల్కి ఎలా దారితీసిందో ఈరోజు మనం చూడబోతున్నాం. కేవలం ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మొదలైన ఇన్వెస్టిగేషన్ ఈ కేసు వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ని పట్టుకునే స్థాయికి ఎలా వెళ్ళిందనేది నిజంగా చాలా ఆసక్తికరం. ఆ భయంకరమైన సంఘటన జరిగిన తరువాత అసలు కథ ఒక కీలకమైన మలుపుతో మొదలవుతుంది. అదేంటంటే, ఒక ప్రముఖ డైరెక్టర్ ఇచ్చిన సలహా మేరకు ఆ నటి ఎంతో ధైర్యం తెచ్చుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. తనపై జరిగిన ఆ కిడ్నాప్ మరియు లైంగిక దాడి గురించి పోలీసులకు అఫీషియల్గా రిపోర్ట్ చేస్తుంది. నిజంగా చెప్పాలంటే, అలాంటి దారుణం జరిగిన తరువాత వెంటనే ఇలా బయటకొచ్చి కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ కదా. ఈ ఒక్క అడుగే మొత్తం ఇన్వెస్టిగేషన్కి గట్టి పునాది వేసింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఆ కంప్లైంట్లో ఆమె పోలీసులకిచ్చిన సమాచారం చాలా క్రూషియల్. కిడ్నాప్ ఎలా జరిగింది, ఆ లైంగిక దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని వివరించడమే కాకుండా వాళ్ళెవరో కూడా ఆమె స్పష్టంగా గుర్తుపట్టింది. అవును, దాడి చేసిన వాళ్లల్లో ఒకడి పేరు పల్సర్ సునీ అని ఆమె పోలీసులకు చెబుతోంది. ఈ ఒక్క పేరు దొరకడంతో ఇక కేసును ఛేదించడానికి పోలీసులకు ఒక సాలిడ్ లీడ్ దొరికినట్లయింది. ఇక ఈ టైం లైన్ని ఒక్కసారి చూస్తే పరిస్థితులు ఎంత ఫాస్ట్గా మారిపోయాయో మనకే అర్థమవుతుంది. ఫస్ట్ డే అఫీషియల్గా పోలీస్ కంప్లైంట్ ఫైల్ అవ్వడం, అలాగే దాడి చేసిన వ్యక్తి పేరు బయటకు రావడం జరిగిపోయాయి. ఇక సెకండ్ డేకే ఈ న్యూస్ కాస్త మీడియాకు లీక్ అయిపోతుంది. ఇంకేముంది, ఈ విషయం ఒక దావానలంలా వ్యాపించి మొత్తం మలయాళ ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసింది. మనమిక్కడ మీడియా కవరేజ్ స్పీడ్ని అస్సలు అంచనా వేయలేం. ఒక సీక్రెట్గా ఉండాల్సిన పోలీస్ రిపోర్ట్ రాత్రికి రాత్రే మలయాళ సినిమా ఇండస్ట్రీలోనే ఒక సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్గా మారిపోయింది. న్యూస్ ఛానల్స్, పేపర్స్ ఎక్కడ చూసినా ఇదే వార్త. ఆ నటి గురించి, పల్సర్ సునీ గురించి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అక్షరాల ఇదెవరూ తప్పించుకోలేని ఒక అతి పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. సరే, మీడియా అటెన్షన్ అంతా దీనిమీదే ఉన్న ఆ టైంలో పోలీసులు కూడా చాలా పక్కగా తమ పని మొదలుపెట్టారు. ఆ నటి ఇచ్చిన సమాచారం ప్రకారం ముందుగా ఆ పల్సర్ సునీ ఎక్కడున్నాడో ట్రాక్ చేసి ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే అరెస్ట్ చేస్తారు. ఇక అరెస్ట్ చేసిన వెంటనే అసలు నిజాలు కక్కించడానికి తమదైన స్టైల్లో ముమ్మరంగా ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇక ఇక్కడ్నుంచి ఇన్వెస్టిగేషన్ మొత్తం ఇంటరాగేషన్ రూంలోకి షిఫ్ట్ అవుతుంది. అదుపులో ఉన్న పల్సర్ సునీని పోలీసులు ఒక రేంజ్లో ప్రశ్నించడం మొదలుపెడతారు. అసలీ దాడి వెనుకున్న మోటివేంటి, ప్లాన్ ఎలా అమలు చేశారు, ఇందులో ఇంకెవరికైనా సంబంధముందా, ఇలాంటి ప్రశ్నలతో ఆ ఇంటరాగేషన్ రూమ్ వేడెక్కుతుంది. ఆ 4 గోడల మధ్యే ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన కీలకమైన విషయాలు బయటపడతాయి. ఇక్కడే విచారణలో ఒక మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడుతుంది. అప్పటివరకు ఈ కేసు చూస్తున్న మనం కూడా ఇదొక రొటీన్ గ్యాంగ్ చేసిన సాధారణ దాడి అని అనుకుంటాం కదా. కానీ కాదు, ఇదొక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఆపరేషన్. తెరవెనుక ఒక అదృశ్య శక్తి ఉండి ఈ మొత్తం దాడిని డైరెక్ట్ చేసిందని విచారణలో తేలుతుంది. అంటే ఈ కుట్ర వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉన్నాడనే విషయం దర్యాప్తులో ఒక బాంబు పీల్చినట్లవుతుంది. ఆ ఇంటరాగేషన్లోనే ఎవరూ కలలో కూడా ఊహించని ఒక షాకింగ్ డీటెయిల్ బయటపడుతుంది. ఈ మొత్తం అటాక్ని దగ్గరుండి ప్లాన్ చేసిన ఆ మాస్టర్ మైండ్ మరెవరో కాదు, మలయాళం సూపర్ స్టార్ దిలీప్ అని సాక్షాత్తు పల్సర్ సునీ పోలీసులకు చెబుతాడు. వినడానికే చాలా షాకింగ్గా ఉంది కదూ. ఇండస్ట్రీని ఏలే ఒక లిస్ట్ సూపర్ స్టార్ పేరు ఇలా ఒక కిడ్నాప్ అండ్ అసాల్ట్ కేసులో బయటకు రావడం నిజంగా అందర్నీ స్టన్ చేసింది. దీంతో ఈ కేసును చూసే కోణం ఒక్కసారిగా ఎలా మారిపోయిందో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. స్టార్టింగ్లో ఇది జస్ట్ ఒక లోకల్ గ్యాంగ్ చేసిన పని అనుకుంటే, ఇప్పుడు చూస్తేనేమో ఇదొక లిస్ట్ సూపర్ స్టార్ చేత పక్కగా స్కెచ్ వేసి అమలు చేసిన భారీ కుట్ర అని తెలుస్తోంది. దీనివల్ల ఈ కేస్ డైనమిక్స్ మొత్తం పూర్తిగా మారిపోయి ఇన్వెస్టిగేషన్ ఏకంగా ఒక కొత్త మలుపు తిరిగింది. ఇక ఈ పాయింట్కి వచ్చాక మనందరి మదిలో మెదిలే ఒకే ఒక్క అతిపెద్ద ప్రశ్న, ఇంతకు దిలీప్ ఆ మలయాళ నటిపై ఎందుకు దాడి చేయించాడు, అసలు వాళ్ల మధ్య అంత పగకు దారితీసిన పరిస్థితులేంటి? ఈ మిస్టిక్ సమాధానం మనం ఎక్స్ప్లెయిన్ స్టోరీ పార్ట్ 4లో తెలుసుకోబోతున్నాం. ఆ స్టోరీ ఇంకెంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. మరి ఆ పార్ట్ 4 విశ్లేషణ కావాలి అంటే వెంటనే